నేటి పునీతులు పునీత సేల్స్ కోరు ఫ్రాన్సిస్ గారు. నీవు రోజులు నిండి నీ పితరులను కలుసుకొనిన పిమ్మట నీ మేని నుండి వెలువడిన తనయునే నీ రాజ్యమునకు అధిపతిని చేసెదను. బుధవారం, జనవరి 24, 2024. మొదటి పట్టణం సామ్యూల్ 2వ గ్రంథము 7వ అధ్యాయం 4 నుండి 17 వచనాలు. ఆ దినములలో ప్రభువాక్కు నాతానుతో ఇట్లు చెప్పెను, నీవు వెళ్ళి నా సేవకుడు దావీదుతో ప్రభువిట్లు సెలవిచ్చుచున్నాడని చెప్పుము. నీవు నేను నివసించుటకు ఒక మందిరమును నిర్మింతువా? నేను ఇశ్రాయేలీయులను ఐగుప్తు నుండి తరలించుకొని వచ్చిన నాటి నుండి నేటి వరకు గుడారమున వసించుచు వచ్చితినే కాని మందిరమున వసించితినా? నేను ఇశ్రాయేలీయులకు అధిపతులనుగా నియమించిన న్యాయాధిపతులతో నాకు దేవదారు మందిరము నిర్మింపరైతిరి గదా అని నా ప్రయాణములందెన్నడైన పల్కియుంటినా? కనుక నీవు నా సేవకుడైన దావీదుతో సైన్యములకధిపతి యావే ఇట్ల సెలవిచ్చుచున్నాడని వచింపుము. నీవు పొలమున గొట్టెలు కాచుకొనుచుండగా నేను నిన్ను కొనివచ్చి నా ప్రజలైన ఇశ్రాయేలీయులకు నాయకుని చేసితిని. నీవు శత్రువుల మీదికి పోయినప్పుడల్లా నేను నీకు అండగా నిలిచి నీ పగవారిని కడతేర్చితిని. భూమి మీద మహారాజులకెంతటి ప్రఖ్యాతి కలుగునో నీకును అంతటి ప్రసిద్ధి లభించునట్లు చేసితిని. నా ప్రజలైన ఇశ్రాయేలీయులకు ఒక స్థలము సిద్ధము చేసితిని, వారినట నెలకొలదను. నా జనులు తమ తావున సురక్షితముగా జీవింతురు. పూర్వము నేను వారిని న్యాయాధిపతులాధీనమున ఉంచినప్పటివలె దుర్మార్గులగు శత్రువులు వారి మీదికి ఇక ఒంటికాలి మీద రారు. నేను నిన్ను శత్రువుల బారి నుండి తప్పింతును. నేనే నీకొక మందిరము నిర్మింతును. నీవు రోజులు నిండి నీ పితరులను కలిసికొనిన పిమ్మట నీ మేని నుండి వెలువడిన తనయునే నా రాజ్యమున కధిపతిని చేసెదను. అతని ఏలుబడిని దువపరచెదను. అతడు నాకు మందిరము నిర్మించును. నేను అతని సింహాసనమును కలకాలము స్థిరపరచెదను. నేను అతనికి తండ్రినయ్యేదను, అతడు నా కుమారుడగును. అతడు తప్పు చేసినేని నరులు బిడ్డలను బెత్తముతో మోది శిక్షించునట్లే శిక్షింతును. మునుపు నేను నిరాకరించిన సౌలును కరుణింపనైతిని, కాని నేనెల్లప్పుడు నీ కుమారునిపై కృప చూపుదును. నీ కుటుంబము, నీ రాజ్యము కలకాలము నా కనుసన్నల మనును. నీ సింహాసనము నిత్యము నెలకొని యుండును. ఈ రీతిగా దేవుడు దర్శనమున తెలియజేసిన సంగతులనన్నిటిని నాతాను దావీదునకు ఎరుకపరచెను. ఇది ప్రభువు వాక్కు.